కాండము 6వ అధ్యాయంలోని వచనాలను మనం ధ్యానం కలిగి ఉందాం. మొదటి వచనమును ఆధారం చేసుకొని నిరీక్షణ గూర్చి కొన్ని తలంపులు చూసాం. రండి మరలా మొదటి వచనం చదువుదాం. అందుకు యెహోవా, ఫరోకు నేను చేయబోవు దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తము చేతనే అతడు తన దేశములో నుండి వారిని తోలివేయునని మోషేతో అనెను. ఇది భవిష్యత్తును గూర్చిన నిరీక్షణ. నిరీక్షణ మనిషిని ఎన్ని పరిస్థితులున్నా ముందుకు వెళ్ళడానికి దోహదపడిద్ది. నిరీక్షణ లేనివాడు నీరసించిపోతాడు అని చెప్పడంలో సందేహం లేదు. అన్ని విషయాల్లో మనం నిరీక్షణ ఉంచడం వ్యర్థమే, కానీ దేవుని మాటల యందు నిరీక్షణ ఉంచడం చాలా అవసరం. ఇక్కడ అదే ప్రభు మరలా మోషేకి జ్ఞాపకం చేస్తున్నాడు. పైన 5వ అధ్యాయము ఇందాక మనం మాట్లాడుకున్నాం. 22, 23 వచనాల యొక్క సారాంశం ఏంటి అంటే, మోషే ఇజ్రాయేల్ ప్రజలు ఎలా ఉన్నారు? నిరీక్షణ లేని వారి వల్లే ఉన్నారు. వాళ్ళ మాటలు చూస్తే అలాగే ఉన్నాయి కదూ. కానీ దేవుడు ఇక్కడ మరలా తనతో మాట్లాడుతూ, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను, పంపిస్తాడు, నీకెందుకు అంత భయం అన్నట్లుగా తనకి ధైర్యాన్ని ఇస్తున్నాడు. విషయం ఏమిటి అంటే, దేవుని మాటలు మనకి ఏమిస్తాయండి? నిరీక్షణ ఇస్తాయి. దేవుని మాటలు నిరీక్షణ ఇస్తాయి. మతం యొక్క మాటలు మనిషిని ఏదో ఊపినట్టు చేసిద్ది. మతం చెప్పే మాటలు శారీరక ఉద్రేకాన్ని ఇవ్వచ్చు, నిరీక్షణ ఇవ్వదు. అది ఒకవేళ అది నీకు నిరీక్షణ కలగజేసినా అది జీవం లేని నిరీక్షణే, అది నవ్వులు పాలయ్యే నిరీక్షణే. కానీ దేవుని మాటలు, పరిశుద్ధ లేఖనాలు, అవి సత్యమైనవి, అవి మనలో గొప్ప నిరీక్షణ కలగజేస్తాయి. అందుకే ఇక్కడ ప్రభు చెప్తుంది ఏంటంటే, అయ్యా నేను చెప్తున్న మాటలు అవి నిజమైన మాటలు, నువ్వు దానిలో విశ్వాసం ఉంచాలి మోషే. ఆ మాటల యందు నువ్వు నమ్మకం ఉంచాలి. పితరులతో నేను చేసిన వాగ్దానం ఉట్టిదేనా? నా మాటలు నమ్మదగినవి అని చెప్తూ మోషేకి తను తాను ఇక్కడ బయలుపరుచుకుంటాడు. 2-3 వచనాల్లో మనం చూస్తాం. విషయం ఏమిటి అంటే, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు చాలా కఠినంగా మారినా, ఏమండి, ఇంట్లో పరిస్థితులు చాలా కష్టంగా మారినా, ఎవరు నేను సరిగా అర్థం చేసుకోకపోయినా, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, దేవుని మాటలు సత్యం. ఆయన మాటలు సత్యం. అవి ఎన్నడూ కూడా పొల్లుపోవు. ప్రభు చెప్పాడు, నేను మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను. అందుకే మరలా చదవండి ఆ మాట. చాలా ఎంత స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు. ఫరోకు నేను చేయబోచున్న దాన్ని నువ్వు నిశ్చయంగా చూచెదవు. నువ్వు ఏదో అనుకుంటూ భయపడుతున్నావేంటి నువ్వు ఫరోని చూసి? ప్రభు అంటున్నాడు, ఫరోకు నేను చేయబోయేదాన్ని నువ్వు నిశ్చయంగా చూస్తావు. మీ పితరులైన అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో, వీళ్ళందరితో చెప్పినటువంటి మాటలు వ్యర్థమైన మాటలా ఏంటి? నా మాటలు నేను ఏదైతే చెప్పానో, ఫరోకు నేను చేయబోయేది నువ్వు నిశ్చయంగా చూస్తావు. బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తము చేతనే అతడు తన దేశములో నుండి వారిని తోలివేయునని మోషేతో చెప్పాను. చూడండి ఇంత చాలా స్పష్టంగా దేవుని మాటలు నిరీక్షణ కలగజేస్తాయి. ఆయన వాగ్దానాలు యందు నమ్మిక ఉంచు. 2 పర్యాయములు ఆ మాట చూస్తున్నాం. ఏమని? బలమైన హస్తం. రక్షణార్థమైన నా దక్షిణ హస్తము మనకు తోడుగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ప్రభు అదే అంటున్నాడు. రక్షణార్థమైన నా దక్షిణ హస్తము నీకు బలము ఇచ్చిన అంటాడు. కనుక ఆయన రైట్ హ్యాండ్, ఆయన దక్షిణ హస్తం, ఆయన బాహువు చాలా పెద్దది. ఆ మాట గుర్తుపెట్టుకో. అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. మనము ఆయన వాగ్దానముల యందు నిరీక్షణ ఉంచాలి. యోహాను సువార్త 16:33 అంటాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు చెప్పుచున్నాను. ఏమిటవి? లోకంలో మీకు శ్రమ వచ్చిద్ది,
ధైర్యం తెచ్చుకోండి, నేను లోకంలో. ఇది భవిష్యత్తుని గురించిన నిరీక్షణలో భాగం. లోకంలో శ్రమ వస్తుంది, వాడు అంత తొందరగా పోనిస్తాడా? పోనిస్తాడని కూడా నేను చెప్పట్లేదే. ముందున్న అధ్యాయంలో మోషేతో ప్రభు మాట్లాడినప్పుడు అదే చెప్పాడు, వాడు తొందరగా పోనివ్వడు, చాలా అభ్యంతరపరుస్తాడు, నేను వాని హృదయాన్ని కూడా కఠిన చేస్తాను, అయినా నేనే అక్కడ మహత్కార్యాలు చేసి నా ప్రజలు నేను బయటికి తీసుకొస్తానన్నాడు. లోకంలో మీకు శ్రమ అన్నాడు, ఐగుప్తులో మీకు శ్రమే ఉంటుంది, బయటకు వచ్చేటప్పుడు ఇబ్బందిగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా మనం ధైర్యం తెచ్చుకోవాల్సింది ఏంటంటే, ప్రభు చెప్పాడు, ఇదిగో నేను లోకమును జయించి ఉన్నాను. మనలో ఉన్నవాడు, మీలో ఉన్నటువంటి వాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. కనుక ఆయన ద్వారా మనం లోకాన్ని ఏం చేస్తాం? జయిస్తాం. ఆ నిరీక్షణతో మనం ఉండాలి. అందుకే దేవుని మాటలు మనకేం కలగజేస్తాయి? నిరీక్షణ కలగజేస్తాయి. అందుకే మోషేతో ఏవేవో చెప్పట్లేదు దేవుడు. మోషే వచ్చి ప్రభునే నిలదీసినట్టుగా మాట్లాడాడు 5వ అధ్యాయం చివరి వచనాల్లో. కానీ ఇక్కడ ప్రభు ఏవేవో మాట్లాడట్లేదు. ఆయన తన మాటలు జ్ఞాపకం చేశాడు. దేవుని మాటలు మనిషికి ఎంతో నిరీక్షణ కలగజేస్తాయి. ఇక్కడ ప్రభు కొంత ఆలస్యం చేయడానికి కారణాలు లేకపోలేదు. కారణం ఏంటి? ఇప్పుడు మోషే వెళ్ళిన వెంటనే ఓకే పంపిస్తాను అని ఫరో అన్నాడు అనుకోండి, మహిమంతా ఎవరికి వెళ్ళిద్ది? ఘనత అంతా ఎవరికి వెళ్ళిద్ది? మోషేకి వెళ్ళిద్ది ఫస్ట్. ఇటు తర్వాత ఫరో కూడా అక్కడ ఉండి రాజ్యంలో ఏం చెప్పుకుని నేనే బోనిచ్చాను అంటాడు. దేవుడు తన మహిమను ఎవరికి పంచుకోవడానికి ఇష్టపడ్డు. అందుకే ఇక్కడ మోషేతో అవ్వచ్చు, అక్కడ ఫరోతో అవ్వచ్చు, ఎవరితో తన మహిమను పంచుకోవడానికి ఇష్టపడ్డు కాబట్టి కొంత ఆలస్యం చేశాడు. ఈ ఆలస్యం జరుగుతున్నటువంటి కార్యక్రమంలోనే ఇశ్రాయేలు ప్రజల్లోనూ మోషేలోనూ కొంత స్వల్ప నిరీక్షణ అనేటువంటిది కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. సో మన జీవితంలో ఎప్పుడు అలా చేయకూడదు. ప్రభు ఆలస్యం చేయడానికి వెనుక కొన్ని కారణాలు ఉంటాయి. ఆయనకి మహిమ తెచ్చుకోవాలి. అది ఇక్కడ మనం చూస్తాం. రండి, యెషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనం. నా మహిమను ఎవరితో కూడా నేను పంచుకోను అంటాడు. యెహోవాను నేనే, మరి ఎవ్వరికి కూడా నా మహిమను నేనేం చేస్తాను? ఇచ్చేవాడిని కాదు నేను. నాకు రావాల్సిన స్తోత్రం అసలు విగ్రహాలకు చెందనివ్వను. ప్రభు తన మహిమను వేరే వాటికి ఇవ్వడానికి, ప్రభు తన స్తోత్రములు వేరే వాటికి ఇవ్వడానికి ఏమాత్రం ఒప్పడు, అసహించుకుంటాడు దాన్ని. అందుకే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, మోషే జీవితంలో ఆలస్యం అవుతున్న కొలది కొంత అసహనానికి గురవుతున్నాడు, కొంత అవిశ్వాసానికి గురవుతున్నాడు, కొంత ఏమని చెప్పాలంటే నిరీక్షణ లేని వాడి వల్లే కొంత మాట్లాడినాడు. కానీ ప్రభు ఈ మోషే ఇంతే వదిలేస్తే పోలే అనుకోలే. మరలా తన మాటలు ఇచ్చి తనను ఏం చేస్తున్నాడు? ప్రోత్సహిస్తున్నాడు. ఇంకా తనలో నిరీక్షణ పెంచుతున్నాడు. మనుషులు మనలో నిరీక్షణ పెంచారు, గుర్తుపెట్టుకోండి. దేవుడు మాత్రమే పెంచుతాడు. దేవుడు మాటలు మాత్రమే మనలో నిరీక్షణ పెంచుతాయి. మనుషులు చెప్పే మాటలు మనల్ని కొద్దిగా ఉబ్బింపజేస్తాయేమో కానీ అవి మనకు నిరీక్షణ ఏమాత్రం కూడా కలగచేయవు. ఇప్పుడు రండి 2-3 వచనాలు. నిరీక్షణ దేవుని మాటలను నమ్మడాన్ని బట్టి కలిగిద్ది. రెండోది 2-3 వచనాలు చదివితే నిరీక్షణ దైవ ప్రత్యక్షతను బట్టి కలిగిద్ది. 2-3 వచనాలు. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేను యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని గాని యెహోవాను నామము నేను వారికి తెలియబడలేదు. చూడండి, ప్రత్యేకమైన రెవల్యూషన్, ప్రత్యేకమైన ప్రత్యక్షత ఎవరికి ఇవ్వబడింది? మోషేకి ఇవ్వబడింది. ఎందుకు ప్రత్యేకమైన ప్రత్యక్షత మోషేకి ఇచ్చాడు అంటే మోషేలో నిరీక్షణ పెంచడానికి. సో మనలో నిరీక్షణ ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది అంటే ప్రతిరోజు దేవుని గూర్చినటువంటి ప్రత్యక్షత, రెవల్యూషన్ అనేటువంటిది రినీవ్ అవ్వాలి. అది నానాటికి ఏమవ్వాలి? పెరుగుతూ రావాలి. దేవుని గురించినటువంటి ప్రత్యక్షత అది నీ జీవితంలో ఎదుగుతూ రావాలి. అప్పుడు నువ్వు నిరీక్షణలో ముందుకెళ్తావు. దేవుడు అక్కడ అంటున్నాడు, ఇదిగో మోషే
మీ పితరులు అయినటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఉన్నారే, వారికి నేను ఎలా పరిచయం చేసుకున్నాను? సర్వశక్తి గల దేవుడుగానే పరిచయం చేసుకున్నాను. వాళ్ళకి ఇచ్చిన రెవల్యూషన్ అంతే. కానీ నీకు వచ్చేసరికి నేను యెహోవాగా నన్ను నేను బయలుపరుచుకున్నాను, ప్రత్యక్షపరుచుకున్నాను. ఎందుకు తెలుసా? నీలో నిరీక్షణ పెంచడానికి. ప్రత్యక్షతలు క్రైస్తవుని జీవితాల్లో నిరీక్షణలు పెంచింది. సరే, మోషే కంటే మండుచున్న పొదలో నుంచి ప్రత్యక్షమయ్యాడు, నేను ఉన్నవాడును అనువాడును అని మాట్లాడాడు. ఏమండి, అలాగ ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షలు అదే కదా మనం చూస్తాం. ఇక్కడ 3వ అధ్యాయం 14వ వచనానికి రండి. ఆ బర్నింగ్ బుష్లోంచి అందుకు అప్పుడు దేవుడు నేను ఉన్నవాడును ఎలాగ ప్రత్యక్షపరుచుకున్నాడు తనకు అంటే, ఐఎమ్ అన్చేంజింగ్ గాడ్. ఉన్నవాడును అనువాడును అంటే మారని దేవుడని అర్థం. మారని దేవుడు, అన్చేంజింగ్ గాడ్. నువ్వు ఐగుప్తులో చాలా దేవుళ్ళని చూసి ఉండొచ్చు, నేను అలా కాదు, నేను మారని దేవుడు. ఎన్ని యుగాలైనా ఎన్ని తరాలైనా ఒకే రీతిగా ఉండే దేవుడను. ఎంత గొప్పగా మోషేకి తాను బయలుపరుచుకున్నాడు 3వ అధ్యాయంలో. ఇక్కడ 6వ అధ్యాయంకి వచ్చేసరికి నీరసించిపోయాడు. మరి ప్రతిరోజు ప్రత్యక్షత కావాలని ఈ విషయం మనకు బయలుపరుస్తుంది. అప్పుడెప్పుడో నాకు దైవ ప్రత్యక్షత వచ్చింది, సో అది సరిపోయిద్దిలే, నిరీక్షణ కంటే కుదరదు. ప్రతిరోజు నువ్వు లేఖనాలని పరిశోధించాలి. లేఖనాల నుంచి దేవుని గురించినటువంటి ప్రత్యక్షత నూతనంగా నువ్వు పొందుకోవాలి. రెవల్యూషన్ లీడ్స్ టు రెవరెన్స్. ప్రత్యక్షత దేవునికి భక్తి గౌరవములు అగుపరచడానికి ఉపయోగపడిద్ది. ఇంత ప్రత్యక్షత ఉంటే దేవుని ఎడల ఇంతే భక్తి గౌరవాన్ని అగుపరుస్తావు. ప్రతిరోజు దైవ ప్రత్యక్షతను నువ్వు పొందుకుంటే తప్ప దేవుని గూర్చినటువంటి భక్తి గౌరవాలు నీలో పెంపొందించబడనేరు. అది ఇక్కడ మనం చూస్తాం. ప్రతిరోజు ప్రత్యక్షత కావాలి. అడగాల, ప్రభువా అయ్యా నాకు కొత్త ప్రత్యక్షత కావాలా, నిన్ను గురించి నేను ఎక్కువగా తెలుసుకోవాలి, నిన్ను గురించి ఎక్కువగా తెలుసుకోవాలి. ఏం తెలుసుకుంటున్నావు? మనం అనుకుంటే ఎంతసేపు నాకు అంత తెలుసు అని. ఏం తెలియదు ఆడ. నిజంగా నువ్వు దేవుని గురించినటువంటి ఆ ప్రత్యక్షతను నువ్వు కలిగిన వాడవైతే అది సాక్షాత్తు నీ జీవితంలో ప్రత్యక్షమైంది అందరికీ. నిజంగా నువ్వు దేవుని గురించిన ప్రత్యక్షతను పొందుకున్న వాడవైతే ఆ ప్రత్యక్షత నీ జీవితంలో ప్రత్యక్షమవుద్ది. అందరు దాన్ని తిలకిస్తారు. ప్రత్యేకమైన రివల్యూషన్ వచ్చిందండి ఈయనకి అని. ఈ దినాన మన జీవితంలో నిరీక్షణ కోల్పోవడానికి కారణం ఏంటి అంటే, దేవుని గురించినటువంటి ప్రత్యక్షతలు సరిగ్గా మన జీవితంలో పొందుకోవట్లేదేమో. అబ్రహాం దగ్గరికి వెళ్తే అబ్రహాముకు దేవుడు పలు రకాలుగా తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. సర్వోన్నతుడిగా 14:22 ఆది కాండంలో, ఎల్షడాయిగా 17:1 యెహోవా ఈరే చూచుకొనును అన్నాడు. ఎక్కడ? ఆది కాండం 22వ అధ్యాయం తన కుమారుణ్ణి బలి ఇస్తున్న సమయంలో. అబ్రహాము జీవితంలో ప్రత్యక్షతలు ఎక్కువ, అందుకే అబ్రహాము పేరు మానుభోగిపోతా ఉంది. ప్రత్యక్షతలు లేని క్రైస్తవ జీవితంలో నిరీక్షణ అనేటువంటిది ఎప్పుడూ పెరగదు. అందుకే దేవుని గురించినటువంటి ఆ ప్రత్యక్షత మనం కలిగి ఉంటూ రావాలి. చూడండి ఒక మాట, యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము పరిశుద్ధాత్మ గురించి అక్కడ మాట్లాడుతూ 16-18 వచనాలు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడు ఉండడానికి వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహిస్తాడు. లోకం ఆయన చూడదు. ఆ లోకానికి ఆ ప్రత్యక్షత లేదు. అది మనకి ఇది నా ప్రత్యక్షత ఉంది. మనతో ఉంటాడు, మనలో ఉంటాడు, విడవడు, మీ వద్దకు వత్తును. చాలు. ఇక్కడ పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఆ ప్రత్యక్షత వైపు, లేదంటే ఆ ప్రత్యక్షతను పొందుకోవడానికే నిత్యం మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? సిద్ధపరుస్తాడు. పరిశుద్ధాత్ముడు తనంతట తాను ఏమీ చెప్పడు. ఏవైతే యేసుప్రభు వారు చెప్పారో దాన్నే ఆ పరిశుద్ధాత్ముడు మనకి ఏం చేస్తాడు? రివీల్ చేస్తాడు, బయలుపరుస్తాడు. గుర్తుపెట్టుకోండి, లేఖనము
కొత్త నిబంధన అవ్వచ్చు, పాత నిబంధన అవ్వచ్చు, ఎన్నోసార్లు చదివిందే మనం బైబిల్. కానీ కొన్ని సార్లు చదువుతున్నప్పుడు కొత్త ప్రత్యక్షత వచ్చింది. ఎక్కడి నుంచి వస్తుంది అది? నీ తెలుగులోంచా, నీ అనుభవంలోంచా, నీకున్న థియాలజీ నాలెడ్జ్లోంచా? ఎక్కడి నుంచి వస్తుందా ప్రత్యక్షత? అంతరంగంలో ఉన్న పరిశుద్ధాత్ముడు లేఖనాల్లో ఉన్నటువంటి సత్యాన్ని, నిగూఢ సత్యాన్ని మనకు బయలుపరిచి దేవుని యొక్క గొప్పతనాన్ని చాలా స్పష్టంగా మనకు చూపిస్తూ ఆ దేవుని గురించినటువంటి కొత్తదైన ప్రత్యక్షత మనకు అనుగ్రహిస్తున్నాడు. అప్పుడంటే పొదలోంచి మాట్లాడాడు, లేదా దేవదూతల ద్వారా మాట్లాడాడు. యెహోవా దూతగా యేసుప్రభు వారు మనకు పాత నిబంధనలో కనబడతాడు. సరే, ప్రవక్తలు వచ్చి కొన్నిసార్లు కొన్ని విషయాలు తెలియజెప్పడం మనం చూస్తాం. కానీ క్రొత్త నిబంధన కింద ఎక్కడికో పరిగెత్తాల్సిన పని లేదు. ప్రత్యక్షత కోసం ఎక్కడికో పరిగెత్తి ఎక్కడోకి వెళ్తే ఎవరో నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేస్తే ప్రత్యక్షత దిగొచ్చిద్ది అనే భ్రమలో బ్రతకమాక. మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి వాక్యం చదువు. దేవుడు తాను అనేక విషయాల్లో తాను మనకు ఏం చేస్తూ ఉంటాడంటే బయలుపరుచుకుంటాడు. ఆ రెవల్యూషన్ ఉంటుంది. అదే ఇక్కడ మనం చూస్తాం. అదే ఇక్కడ చెప్తున్నాడు మోషేతోటి ప్రభు ఆ మాట. ఒకటి, నా మాటను బట్టి నీవు నిరీక్షణ తెచ్చుకోవాలి, నేను చెప్పాను కాబట్టి అని 6వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నాడు. రెండోది, నేను నీకు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి నువ్వేం చేయాలి? నిరీక్షణ ఉంచాల్సిందే. ఇదిగో ఈ నామమున, యెహోవాను నామమున నేను వారికి తెలియబడలేదు, నీకు మాత్రం నేను కనబడుతున్నాను. లేదా కనబడడం అంటే ప్రత్యక్షపరుచుకున్నాను కనుక అందును బట్టి ఇదిగో నీవు ఏం చేయాలి? నిరీక్షణ ఉంచాలి అని చెప్పుట మనం చూస్తాం. తర్వాత 4-8 వచనాలు చూస్తే, మరియు వారు పరవాసము చేసిన దేశమునకు, కానాను దేశమును వారికి ఇచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచితిని. ఐగుప్తుల దాసత్వమునకు లోపరిచి ఉన్న ఇజ్రాయేలుల మూలుగులు విని నా నిబంధనను జ్ఞాపకము చేసుకొని ఉన్నాను. కాబట్టి నీవు ఇజ్రాయేలుతో ఇలాగు చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తును నుండి మిమ్మల్ని వెలుపలకు రప్పించి మిమ్మల్ని నాకు ప్రజలుగా చేసుకొని మీకు దేవుడినై ఉందును. అప్పుడు ఐగుప్తుల బరువు కింద నుండి తర్వాత 7-8 వారు, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని చెయ్యెత్తి ప్రమాణము చేసిన దేశములోనికి మిమ్మల్ని రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను. చూడండి, ఈ 4-8 వచనాలు ఏం చూపిస్తున్నాయి అంటే దేవుని యొక్క నిబంధనతో కూడిన సంబంధం. ఇజ్రాయేల్ ప్రజలతో దేవుడు ఒక నిబంధనతో కూడిన సంబంధం ఏర్పాటు చేసుకున్నాడు. పితరులతో చెప్తూ వచ్చినటువంటి మాట అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని? కవనెంట్ అంటాడు. నిబంధన అనే పదం కనబడుతుంది మనకు 4-5 వచనాలు కదూ. నా నిబంధనను వారితో స్థిరపరిచితిని. మీ పితరులతో ఒక కవనెంట్, ఒక నిబంధన ద్వారా నేను వారితో ఏం చేసుకున్నాను? సంధి చేసుకున్నాను అనొచ్చు. నేను ఒక నిబంధన చేసుకున్నాను, నాకు మీ పితరులకు సంబంధం ఉంది, నిబంధన చేశాను. నేను అన్యజనులతో నిబంధన చేయట్లేదు, ఇంకెవరితో నిబంధన చేయలేదు. నేను మీ పితరులతో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో నిబంధన చేశాను. సో ఈ నిబంధన బాంధవ్యం నిరీక్షణ కలగజేసిద్ది. ఒకటి, దేవుని వాగ్దానములు నిరీక్షణ కలగజేస్తాయి. రెండోది, ప్రత్యక్షతలు నిరీక్షణ కలగజేస్తాయి. మూడోది, దేవుని యొక్క నిబంధనతో కూడిన బాంధవ్యం, కవనెంట్ రిలేషన్షిప్ అంటారు దీన్ని. మనం అక్కడ అదే మాట్లాడుకుంటున్నాం. నోవాహుతో దేవుడు నిబంధన చేశాడు, నోవాహిక్ కవనెంట్ అంటారు. మరల ఎప్పటికీ కూడా జనములు నేనేం చేయను? తుడిచిపెట్టను జలప్రలయం చేత ఒక నిబంధన చేశాడు. సో ఆ నిబంధన ఏం చూపిస్తుంది? ఒక రిలేషన్, ఒక సంబంధం. నిబంధన ఎవరు చేసుకుంటారు? ఇద్దరి మధ్య నిబంధన జరిగిద్ది, సంబంధం ఉన్న వాళ్ళ మధ్య నిబంధన జరిగిద్ది. సో ఈ కవనెంట్, ఈ నిబంధన ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే, నేను మీ దేవుడను, మీరు నాకు ప్రజలై ఉన్నారు
అందుకే అక్కడ అంటాడు, మీ దేవుడినైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు అని 7వ వచనం చివరి భాగంలో అంటాడు. మీరు నా ప్రజలు గనక నేను మిమ్మల్ని ఏం చేస్తాను, ఐగుప్తులు మోయించి బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని ఎందుకు విడిపిస్తానంటే, మీరు నా ప్రజలు, మీకు నాకు ఒక రిలేషన్ ఉంది, ఒక సంబంధం ఉంది. ఎందుకంటే మీ పితరులతో వాగ్దానం చేశాను కాబట్టి. సో కవనెంట్ రిలేషన్ నిరీక్షణ కలగజేస్తుంది. నిబంధన బాంధవ్యాలు మనిషికి నిరీక్షణ కలగజేస్తుంది. ఇప్పుడు మనకు కూడా ఒక నిబంధన బాంధవ్యం ఉంది, క్రొత్త నిబంధన. ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని ఒలికించటను బట్టి ఇప్పుడు మనం క్రొత్త నిబంధనలోకి వచ్చాం. కవనెంట్ బల్ల, ఒక కవనెంట్ బల్ల ఒక నిబంధనకు సాదృశ్యం. ఆ నిబంధనలో మనం ఉన్నాము కాబట్టి మనకు ఒక నిరీక్షణ, అది ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క ఏమంటాము, నిబంధన బాంధవ్యమును బట్టి, దేవునితో మనకున్న నిబంధన బాంధవ్యాన్ని బట్టి ఇదిగో మనకేముంది అంటే గొప్ప నిరీక్షణ. రండి 1 కొరింథీ 11వ అధ్యాయము 25వ వచనంలో ఆ మాట అంటాడు. 1 కొరింథీ 11:25. ఆ ప్రకారం భోజనమైన పిమ్మట ఆ పాత్రను ఎత్తుకొని, అది ఈ మాట చదివించడం కోసమే, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన మనకు నిరీక్షణను కలుగజేస్తుంది. నా దేవుడు నా కోసం ఏం గార్చాడు? రక్తాన్ని గార్చాడు. నా కోసం ప్రాణం పెట్టినాడు, నా కోసం తిరిగి లేచాడు. ఇదిగో పరమున తండ్రి కృపాశంలో ఆసీనుడై ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు. ఇదిగో ఒక దినాన ఆయన మరలా తిరిగి రానై ఉన్నాడు, నా కొరకు స్థలం సిద్ధపరిచి ఉన్నాడు. ఈ నిబంధన, క్రొత్త నిబంధన కిందికి మనం వచ్చాం. ఈ నిబంధన మనలో ఏం కలగజేస్తూ ఉంటుంది అంటే నిరీక్షణ కలగజేసిద్ది. అది అక్కడ మోషేకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇది నిబంధన బాంధవ్యం. మోషే, ఏదో నీ ఒక్కడితో నేను చెప్పినట్టుగా నువ్వు ఫీల్ అవ్వు. మాకు పితరులతో నేను వాగ్దానం చేశాను, ఈ కాడి నుంచి నేను తీస్తానని, మిమ్మల్ని విమోచిస్తానని, విడిపిస్తానని, వాగ్దానం దేశంలోకి తీసుకెళ్తానని. ఇదిగో అబ్రహాముకి ఆ ఊరిలోంచి బయటికి వచ్చిన తర్వాతే నేను అబ్రహాముతో ఏం చేశాను? నిబంధన చేశాను. తామరిగని దేశంలో వారు వెళ్ళి 400 సంవత్సరాలు అక్కడ బానిసలుగా ఉంటారు. అక్కడ అద్భుతాలు చేసి, ఆశ్చర్యమైన కార్యాలు చేసి, ఇదిగో నేను వారిని బయటికి తీసుకొస్తానని ఎప్పుడో ఆ పిపిత్రుడైన అబ్రహాముకి చేశాను. అబ్రహాముతో నాకున్న నిబంధన అది ఇస్సాకుకు నాకు మారింది, తర్వాత యాకోబుకి నాకు మారింది, ఇప్పుడు నీకు నాకు మధ్య ఉంది. ఇదిగో నేటి దినాన క్రొత్త నిబంధన కింద యేసుక్రీస్తు వారిని బట్టి ఆయనకు మనకి ఈ నిబంధన అనేటువంటిది ఉంది. అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ నిబంధనను బట్టి చూడండి, అక్కడ చాలా మాటలు అంటాడు. 6వ వచనానికి రండి, ఏమంటున్నాడు? చాలు, ఇక్కడ ఆగుతాం. ఇక్కడ ఇంగ్లీష్లో అయితే ఐ విల్ అనే పదం ఉంటుంది. నేను చేస్తాను, నేను చేస్తాను, నేను చేస్తాను అని. ఇంచుమించు అదే కదా ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకటేమంటున్నాడు, నేను మీ బరువుల నుండి అంటున్నాడు. నేను మీ బరువుల కింద నుండి వెలుపలకు రప్పించి అంటున్నాడు. ఆయన మన బరువుల నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చే దేవుడు. రెండోది ఏమంటున్నాడు? దాసత్వము నుండి, బరువుల నుంచి ఒకటి. రెండోదేమో దాసత్వము నుండి మనల్ని విడిపించేటువంటి దేవుడు. తర్వాత చూడండి, విడిపించి అంటున్నాడు. ఎన్ని మాటలు చూసాం? ఒకటేంటి? బరువులు అన్నాడు. రెండోది ఏంటి? దాసత్వం అన్నాడు. మూడోది ఏమన్నాడు? విడుదల అంటున్నాడు. రిడెంప్షన్, విమోచించి అనేటువంటి మాట కూడా మనము చూస్తూనే ఉన్నాం.
కనుక ఆయన మనల్ని ఏమంటే మన బరువుల కింద నుంచి తీస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మన పితరులతో చేసిన నిబంధన గురించి మనం మాట్లాడుతున్నాం. బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలకు రప్పించి, దాసత్వం నుండి మిమ్మల్ని విడిపించి, తీర్పు తీర్చి మిమ్మల్ని, నా బాహు చాపి తీర్పు తీర్చి మిమ్మల్ని విడిపించి, 7వ వచనంలో అంటాడు ఏమని, మిమ్ములు నాకు ప్రజలుగా ఇది ఏం చూపిస్తుంది అంటే ఒక వివాహ నిబంధనను చూపిస్తా ఉంది, వివాహ బాంధవ్యాన్ని చూపిస్తా ఉంది. ఇజ్రాయెల్ ప్రజలతో అంటాడు ఏమని, నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఐగుప్తులో నుంచి నేను మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను. బయటికి తీసుకొచ్చిన తర్వాత మీరు నాకు ఏమవుతారు, ఇప్పుడు ప్రజలుగా, అందుకని మిమ్మల్ని నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడినై ఉందును అన్నాడు. ఇది వెడ్డింగ్ కవనెంట్ అంటారు, వివాహ నిబంధన అంటారు. చూడండి, ఇవన్నీ కూడా ప్రభువే చేస్తున్నాడు. దీంట్లో మన యొక్క ఏమంటాము, మనం అతిశయించడానికి ఏం లేదు, నా వల్ల జరిగింది ఇది అనుకోవడానికి ఏం లేదు. నీ బరువులు నువ్వు తీసుకున్నావా? తర్వాత ఏమన్నాడు, నీ దాసత్వం నుంచి నువ్వు బయటికి రాగలిగావా? తర్వాత ఏమన్నాడు, ఈ విడుదల నీవు చేసుకున్న ఏదో నీ పుణ్యమో, లేదా నువ్వు చేసిన కార్యాలు, నువ్వు చెల్లించినటువంటి ధనమో ఏమండి, లేదంటే వెండి బంగారాలు, వీటి ద్వారా నీవు విడిపించబడింది. మొత్తం ఆయన చేసింది. అందుకే అంటాడు ఐ విల్ ఐ విల్ ఐ విల్, నేను చేసింది అని. నిబంధనలో ఉన్న రహస్యం ఇది. దేవుడు తన ప్రజలకు నిబంధన చేసుకొని ఆ నిబంధనలో భాగముగా తన వారిని ప్రభు ఏం చేస్తూ ఉన్నాడంటే ఇక్కడ విడిపిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ తలంపు ఏంటంటే, ఇదిగో వాగ్దానములు నిరీక్షణిస్తాయి, ప్రత్యక్షతలు నిరీక్షణిస్తాయి, నిబంధన బాంధవ్యము కూడా మనకి ఏం చేస్తూ ఉంటుంది, నిరీక్షణ ఇచ్చినట్లు లేఖనాల్లో మనం చూస్తూనే ఉన్నాం. తర్వాత చూడండి 8వ వచనానికి రండి. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని చెయ్యి ఎత్తి ప్రమాణం చేసిన దేశములోనికి మిమ్మల్ని రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను. ఇక్కడ చూడండి, దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, దేవుడు ఇస్తున్నటువంటి ఆ యొక్క స్వాస్థ్యమును బట్టి వాళ్ళకి ఏం కలుగుతూ ఉంది, నిరీక్షణ. మనకు కూడా ఒక స్వాస్థ్యం ఉంది. ఎక్కడుంది మన స్వాస్థ్యము? భూమి మీద లేదు. భూమి మీద ఉండేటువంటి స్వాస్థ్యం ఇది వాడిపోయే స్వాస్థ్యం, ఇది కుళ్ళిపట్టే స్వాస్థ్యం, దొంగలు చెత్తకపోతారు ఈ స్వాస్థ్యం. ఇది మన యాత్ర ముగించుకున్న వెంటనే ఇక్కడ విడిచిపెట్టిపోవాలి. కానీ మనకు ఒక స్వాస్థ్యం ఉంది అనే గ్రహింపు మనకుంది. దేవుడు పితరులతో సెలవిస్తూ వచ్చినట్లుగానే ఇక్కడ మనతో కూడా ప్రభు సెలవిస్తూ వచ్చినాడు. వాళ్ళకైతే భూ సంబంధమైన వాగ్దాన దేశము కానాను దేశాన్ని చెప్పినాడు. అయితే మనకైతే ఆ పరలోకంలో ఉండేటువంటి నిత్య స్వాస్థ్యాన్ని మనకి ఇస్తానన్నాడు. సో ఆ నిత్య స్వాస్థ్యం మనకేం కలగజేస్తుంది, నిరీక్షణ. ఏమండి, ఆ నిత్య స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానాలు మనలో ఏం కలగజేస్తున్నాయి, నిరీక్షణ కలగజేస్తున్నాయి. ఈ లోకంలో మనకు ఏమున్నా లేకపోయినా నా ప్రభు ఇదిగో నాకు పరలోకంలో ఒక స్థానం ఇచ్చినాడు, నా ప్రభు పరలోకంలో నా కొరకు స్థలము సిద్ధపరిచి వెళ్ళి ఉన్నాడు, అక్కడ నాకు స్వాస్థ్యం ఉంది. పాడతాం ఏమని, పరలోకమే నా స్వాస్థ్యమో ఎప్పుడు గాంతునో, పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు గాంతునో. గొప్ప స్వాస్థ్యం. ఆకలి దప్పులు ఉండవు, ఆకలి దప్పులు లేవచట. తీయండి ఆ పాట ఉంటే. కనుక అక్కడ ఆకలి దప్పికలు ఉండవు, ఆడ ఇబ్బందులు ఉండవు, అక్కడ కరువు ఉండదు. ఏమండి, ఎంతో గొప్ప స్వాస్థ్యం, వాడబారని స్వాస్థ్యం, నిత్యమైన స్వాస్థ్యం, మహిమ కలిగినటువంటి స్వాస్థ్యం. ఆ స్వాస్థ్యం మనలో ప్రతిరోజు ఏం కలగజేయాలండి, నిరీక్షణ. భూ సంబంధమైన స్వాస్థ్యాలు పట్టుకొని తిరుగులాడుతాం మనం, ఆస్తిపాస్తులు ఏమండి, భూ సంబంధమైన ఏమండి భవంతులు, ఏమండి భూ సంబంధమైన ఈవులు, వీటిని పట్టుకొని తిరుగులాడుతూ ఉంటాం. అందును బట్టి మనకు నిరీక్షణ ఉండట్లేదు. భూ సంబంధమైన దేని మీద నువ్వు దేని వైపు చూడొద్దు. దేని వైపు చూసినా కూడా మనకేముండదు, నిరీక్షణ ఉండదు. ఉంటుంది ఆ చరణం ఏమని,
ఆకలి దప్పులు దుఃఖము మనోవేదన లేదచట. దప్పులు దుఃఖము మనోవేదన లేదచట. పరమామకుటము పొందను ప్రభు కాడిని, ప్రభు పాదములు చేరదను. పరమామకుటము పొందను ప్రభు పాదముల చేరదను. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు చూస్తానో ఆ అమూల్యమైన స్వాస్థ్యం. నిజంగా ఆ స్వాస్థ్యం మీద గురి కలిగి ఉన్నవాడు నిరీక్షణలో ఎప్పుడు కూడా సన్నగిల్లిపోడు. అది ఇక్కడ జ్ఞాపకం చేయాలి. ఇతరులకి చెప్పాను నేను స్వాస్థ్యం ఇస్తానని. రివార్డు ఉంది, బహుమానం ఉందంటే మనకు నిరీక్షణ ఉంటుంది. ఊరికే ప్రభు బయటికి రమ్మనిలే, నీకేమి ఇవ్వను ఆయన రమ్మని చెప్పలేదు. ఆయన మన కోసం తన సర్వస్వాన్ని ఇచ్చినటువంటి దేవుడు, తన ప్రాణం పెట్టిన దేవుడు. ఏమండి, అంతకంటే మనం ఇంకేం ఆశిస్తాం? తన ప్రాణమే పెట్టినాడు, ఇవన్నీ ఇవ్వడా మనకు. కనుక ఆయన స్వాస్థ్యమును గురించి, ప్రభు మనకిస్తున్న స్వాస్థ్యాన్ని గురించి తలపోసుకున్నప్పుడు మనలో గొప్ప నిరీక్షణ. ఇక్కడ కూడా అదే మాట కదూ మనం చూస్తా ఉన్నాం. నేను ఇస్తాను అన్నట్లుగా మనకు ప్రభు చెప్తున్నాడు. దాన్ని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను అన్నాడు. ఐ విల్ గివ్. ఇక్కడ ఇవన్నీ చూసాం. ఈ పదాల్లో ఏది మనకు స్వతహాగా పొందుకున్నవి కావు, దేవుడిచ్చిందే, గుర్తుపెట్టుకోండి. తర్వాత చూడండి 9-12 వచనాలు. మోషే ఇశ్రాయేలుతో ఇలాగ చెప్పెను, అయితే వారు మనోవ్యాకులమును బట్టి, కఠిన దాసత్వమును బట్టి మోషే మాట వినరైరి. 12 వరకు, 11, 12 కూడా, 10, 11, 12. చూడండి, నువ్వు నిరీక్షణతో ముందుకు వెళ్ళేటప్పుడు కొన్ని నిరుత్సాహాలు వస్తాయి, గుర్తుపెట్టుకో. ఇజ్రాయెల్ ప్రజలకి వెళ్ళి ఇవన్నీ చెప్తే వాళ్ళు ఏమన్నారు? నమ్మారా? ప్రభు దగ్గరికి వస్తే ప్రభు ఏమంటున్నాడు? నువ్వు ఫరో దగ్గరకు పో, నేను నీకు తోడుగా ఉంటాను. ఉండు ప్రభు, నా ప్రజల దగ్గర పోతే వీళ్ళే నమ్మలేదు నా మాట, నత్తు నేను ఫరో దగ్గరికి వెళ్తే నా మాట వింటాడు. అప్పుడు ప్రభు మోషే యొక్క విశ్వాసాన్ని బట్టి పని చేయలేదు, దేవుడు తన నమ్మకత్వాన్ని బట్టి పనిచేశాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మోషే కొంత అవిశ్వాసముగా, లేదంటే ఆ విశ్వాసంలో సన్నగిలినట్లుగా లేఖనాలు ఇక్కడ మనకు కనబడతా ఉంది. ఇజ్రాయేల్ ప్రజలు, మోషే కూడా. అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే, తన విశ్వసనీయతను బట్టి, తన నమ్మకత్వాన్ని బట్టి మరలా మోషేని ఎంకరేజ్ చేస్తూ, మరలా మోషేని ప్రోత్సహిస్తూ ఏం చేస్తూ ఉన్నాడు అంటే, ముందుకు నడిపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మన నమ్మకత్వం, మన విశ్వాసాన్ని వైపు చూస్తే, మన పరిశుద్ధత వైపు చూస్తే, మన ప్రార్థన వైపు చూస్తే మనకు నిరీక్షణ ఉండదు. కొన్నిసార్లు మన ప్రార్థనా జీవితం వైపు చూస్తే తక్కువగా ఉంటుంది, అది మనకు నిరీక్షణ కలగచేయదు కూడా. కానీ పిలిచినవాడు నమ్మదగినవాడు కదూ, ఆయన వైపు చూడు. అది ఇక్కడ చూడండి. మోషే ముందుకు వెళ్ళడానికి కారణం ఏంటి అంటే, మోషేల బలహీనతలు లేక కాదు, అల్పవిశ్వాసిగా అక్కడ కొద్దిగా బిహేవ్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. తన అవిశ్వాసాన్ని మీద దృష్టి పెట్టలేదు, కానీ ఇదిగో నేను అంటాను, పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, ఆయన విశ్వసనీయత మీదే ఆధారపడ్డాడు. నిజమే కదూ. దేవుడు కూడా ఇక్కడ మోషేని తన విశ్వాసాన్ని బట్టి మోషేని తక్కువ చేయలేదు, లేదా మోషే పక్కకు పెట్టలేదు, కానీ దేవుడు తన విశ్వసనీయతను బట్టి అక్కడ కార్యాలు చేయడం ప్రారంభించాడు. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ప్రభు అలాగే జోక్యం చేసుకుంటాడు. అంటే నువ్వు అవిశ్వాసిగా ఉండిపోమ్మని కాదు ప్రభు ఉద్దేశం. వీడికి ఎంత చెప్పినా అర్థం కాదు అని చెప్పి ఆయన ఏం చేస్తాడు, ఇప్పుడు ఉన్నారు పిల్లలు ఇంట్లో, వాళ్ళకి ఎంత చెప్పినా వాడు సరిగ్గా చేయలేదనుకో, అప్పుడు నేనే దిగి ఏం చేయాల్సి వస్తుంది, వాడికి చేయించడము, నేర్పించడం చేయాల్సి వస్తుంది. కారణం ఏంటి? వాడు ఇంకెప్పుడు ఎదగకుండా ఉండాలని నా ఇంటెన్షన్ కాదు, వాడిని మరలు ఇంకోసారి ఎంకరేజ్ చేద్దామని.
ఇక్కడ మోషేను కూడా దేవుడు అలాగే ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. అందుకే దేవుని యొక్క విశ్వసనీయత వైపు చూస్తే, దేవుని యొక్క విశ్వసనీయత మీద గురి కలిగి ఉన్నప్పుడు మనకు నిరీక్షణ కలిగిద్ది, మనం నిరీక్షణ కలిగి ఉంటాం. 13వ వచనానికి రండి. మరియు యెహోవా సరే, ఈ 13వ వచనం మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే, నేను మిమ్మల్ని ఎన్నడూ విడవను ఎడబాయను అనే మాట. మీరు వెళ్ళండి అని చెప్తున్నాడు అంటే ప్రభు వారిని విడిచిపెడతాడని కాదు, నేను ఉన్నాను కదా మీరు వెళ్ళండి అనే ధైర్యంతో కూడిన మాటలు అవి. కనుక దేవుడు మనల్ని విడవని వాడు అనేటువంటి మాట మనకు గుర్తొచ్చినప్పుడు మనకు నిరీక్షణ ఉంటుంది. అది ఇక్కడ మనం చూస్తున్నాం. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇలా అన్నాడు, ఇజ్రాయేల్ను ఐగుప్తు దేశంలో నుండి తాము వెలుపలకు రప్పించుటకై ఇజ్రాయేల్ యొద్దకును ఫరో యొద్దకునకు వెళ్ళమని వారిని ఆజ్ఞాపన. నేనున్నాను మీకు తోడుగా, నేను మిమ్మల్ని ఎన్నడూ విడవను ఎడబాయను. అదే కదా ఎబ్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో, ఇందాక కూడా మనం వర్తమానంలో మనం ఆ మాట ధ్యానం చేసుకుంటాం. ఆయన మనల్ని ఎన్నడూ విడవడు ఎడబాయుడు. చూడండి ఒక మాట, అది హెబ్రీ 13వ అధ్యాయం 5. ఏ మాత్రమును కొంత లూజుగా కూడా వదలను నిన్ను, నేను అంత గట్టిగా హోల్డ్ చేసి నేను నడిపిస్తానంటున్నాను. నేను ఏమాత్రం విడవను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. దాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. కనుక మన దేవుడు విడనాడే దేవుడు కాదు, అది మన నిరీక్షణ ఇచ్చిద్ది. మన దేవుడు కునికే దేవుడు కాదు, అది మన నిరీక్షణ ఇస్తూ ఉంటుంది. మన దేవుడు గట్టిగా పట్టుకోలేని దేవుడు కాదు, అది మనకు నిరీక్షణ ఇస్తూ ఉంది. నా దేవుడు గట్టిగా పట్టుకొని నన్ను నడిపించే దేవుడు, మరణం వరకు ఆయన నన్ను నడిపించే దేవుడు. 48 కీర్తన 12లో ఆ మాట చూస్తాం. మరణం వరకు, చివరి వరకు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. అది ఇక్కడ చూడండి, మన దేవుడు విడనాడని దేవుడని మనం నమ్మినప్పుడు మనకు గొప్ప నిరీక్షణ మనము కలిగి ఉంటామని చెప్పక తప్పదు. ఇక 14 నుంచి 30 వచనము అనగా ఆఖరి వచనాల వరకు మనం చూస్తే చాలా విషయాలు చెప్తాడు. ఏం లేదు, అక్కడ 14 నుంచి 30 వచనాల్లో ఉన్న సారాంశం ఏంటంటే వాళ్ళ పితరుల గురించి మాట్లాడతాడు. ఎవరి పిల్లలు అదే మనకు కనబడుతూ ఉంటుంది. మనకు ఆ మోషే తల్లిదండ్రుల గురించి ఈ అధ్యాయంలోనే కనబడుతూ ఉంటుంది. 20వ వచనంలో, అమ్రాము తన మేనత్త అయిన యోకోబేదును పెళ్లి చేసుకొనెను, ఆమె అతనికి అహరోను మోషేను కనెను. అమ్రాము 130 ఏండ్లు బ్రతికెను. సరే, ఇక్కడ మనము చాలా విషయాలు మనం చూస్తామండి. ఆయన పితరుల గురించి చూస్తామండి. గుర్తుపెట్టుకోండి, మన పితరులు ఏమై ఉన్నారో దాన్ని బట్టి మన పిలుపు ఉండదు. మన పితరులు ఏమై ఉన్నారో దాన్ని బట్టి ప్రభు మనతో బిహేవ్ చేయడు. ఒకవేళ నీ పితరులు పరిశుద్ధులై ఉండి నువ్వు అపవిత్రుడు అయినావు అనుకో, నీ పితరుల యొక్క పరిశుద్ధతను బట్టి దేవుడు నీకు మేలేం చేయడు. గుర్తుపెట్టుకో. ఒకవేళ నీ పితరులందరూ పాపాత్ములు, నువ్వు ఒక్కడే పరిశుద్ధుడు అయినావు అనుకో, వాళ్ళ యొక్క పాపత్వాన్ని లేదా వాళ్ళ పాపతత్వాన్ని బట్టి నీకేం నష్టము కూడా ప్రభు అనుమతించాడు. అయితే ఇక్కడ ఒక మాట ఏంటంటే, మోషే యొక్క పితరుల గురించి ఆలోచన చేస్తే, మోషే యొక్క పితరులు అంటే ఎవరున్నారు? ఇంకా అబ్రహాము కుమారుడు అయినటువంటి ఇస్సాకు కుమారుడైన యాకోబు. ఇప్పుడు యాకోబు దగ్గరికి వస్తే యాకోబుకు 12 మంది సంతానం. రూబేన్ ఎలాంటోడు? అక్కడ మనం చూస్తాం ఆ స్టెప్ మదర్ని చెరిపివేసినటువంటి ఆ వ్యక్తి ఎంత భయంకరం, తల్లి లాంటి చేసినటువంటి కార్యం మనం చూస్తాం. లేవి సిమియోన్లు ఎలాంటి వాళ్ళు? అతడేమో వ్యభిచారి రూబేను. అదే రీతికి ఇక్కడ మనకు కనబడుతున్న లేవి సిమియోన్లు ఎవరు అంటే నరహంతకులు. వాళ్ళు దీనా విషయంలో వారిగా ప్లాన్ వేశారు. సున్నతి చేయించి వాళ్ళు నీరసించిపోయేలాగా చేసి వాళ్ళ మీద పడి అందరిని కూడా చంపేశారు. ఎంత భయంకరం! ఏం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది మోషేని ప్రభు పిలుచుకోవడానికి? ఏమైనా మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉందా? సరే, అక్కడ మనకు కనబడుతున్నటువంటి అమ్రాము యోకోబేదుల సంగతి పక్కన పెడితే, వాళ్ళ 4 ఫాదర్స్ గురించి మాట్లాడాల్సి వస్తే ఎవరు తిన్నంగా ఉన్నారు అందులో? చాలా మట్టుకు అందరూ కూడా ఏదో తప్పిదమ్ముల్లో, ఏదో ఘోరమైనటువంటి కార్యాల్లో జోక్యం చేసుకున్న వాళ్ళే కదా. అయినను ప్రభు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ ఏం నేర్పిస్తుంది అంటే, నీ బ్యాక్గ్రౌండ్ కాదు ప్రభుకు కావాల్సింది,
ఏమండి, నీ యథార్థమైన జీవితం. నువ్వేమై ఉన్నావో దాన్ని బట్టే ప్రభు నిన్నేం చేస్తాడు, వాడుకుంటాడు. ఇక్కడ మోషే దగ్గరికి వస్తే మోషేకి నిరీక్షణ, లేదంటే మనకు ఒక నిరీక్షణ కలగడానికి ఒక కారణం ఏంటి అంటే, నా బ్యాక్గ్రౌండ్ సరిగ్గా లేకపోవచ్చు. మన తల్లిదండ్రులు, మన పితరులు విగ్రహారాధికులుగా ఉన్నారు, మనం ఎరుగుతాం. మన బ్యాక్గ్రౌండ్ సరిగ్గా లేకపోవచ్చు, మన కుటుంబ వ్యవహారాలు సరిగ్గా లేకపోవచ్చు, మన పితరులందరూ మంచోళ్ళు కాకపోవచ్చు. అయినప్పటికీ కూడా మనకున్న నిరీక్షణ ఏంటంటే, దాన్ని అంతటిని పట్టించుకోడు నా దేవుడు. నేను ఉన్న పాట ఆయన దగ్గరికి వస్తే నన్నే పట్టించుకుంటాడు. పాపాత్మురాలైన స్త్రీ, ఆమె పాత బ్యాక్గ్రౌండ్ పట్టించుకున్నాడా? వ్యభిచారంలో పట్టబడింది, ఆ పాత జీవితాన్ని పట్టించుకున్నాడా? ప్రభు పాతది దేన్ని కూడా పట్టించుకునేటువంటి దేవుడు కాదు. దాని విషయమై ఏమాత్రం పట్టింపు ఆయనకు అనవసరం. వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళు ఏం కులము, వీళ్ళకి ఎంత డబ్బు ఉంది, ఎంత ఆస్తి ఉంది, ఇవి కాదు ప్రభు కావాల్సింది. ప్రభు కావాల్సింది నీ హృదయం, నా హృదయం. అందుకే ఇక్కడ మోషే లేదా మనకు ఒక నిరీక్షణ ఉంది ఏంటంటే, నా ప్రభు నా బ్యాక్గ్రౌండ్ చూడడు, నన్నే చూస్తున్నాడు. కనుక ఇంచుమించు ఒక 7 విషయాలు చూసాం కదా. ఒకటేంటి ఏమండి, ఆయన మాటలను బట్టి మనకు నిరీక్షణ కలిగిద్ది. రెండోది ప్రత్యక్షతలో మనకు నిరీక్షణ ఇస్తాయి. మూడోది వచ్చేసరికి ఒక నిబంధన బాంధవ్యములో మనకు నిరీక్షణ ఇస్తాయి. ఆ తర్వాత చూస్తూ వచ్చాము, నిత్యమైన స్వాస్థ్యం మనకేమిస్తూ ఉంటుంది, నిరీక్షణ ఇచ్చిద్ది. ఆ తర్వాత ఇంకో మాట ఏదో చూసాము, మనం అవిశ్వాసులమైనప్పటికీ కూడా, అపనమ్మకస్తులమైనప్పటికీ కూడా దేవుని యొక్క విశ్వసనీయతను బట్టి దేవుడు మనల్ని ఏం చేస్తాడు, మోషే అవిశ్వాసిగా అక్కడ బిహేవ్ చేసినప్పటికీ దేవుడు తన విశ్వసనీయతను బట్టి మరలా మోషేని ప్రోత్సహించాడు. సో దేవుని యొక్క విశ్వసనీయత మనకి ఏం కలుగజేస్తూ ఉంటుంది, సారికి నిరీక్షణ. నీ ప్రార్థనల వైపు ఇంకా వేటి వైపు చూసుకున్నప్పుడు నీ నిరీక్షణ రాదు. ఆయన విశ్వసనీయతను వైపు చూడు, ఆయన నమ్మకత్వం వైపు చూడు, ఆయన యొక్క దయాగుణం వైపు చూడు, ఆయన దీర్ఘశాంతం వైపు చూడు. అవి మనకు నిరీక్షణ కలుగజేస్తాయి. 5వది. 6వదికి వచ్చేసరికి ఇందాక మనం చూసినట్లుగా ఏమండి, నా దేవుడు విడనాడే దేవుడు కాదు. ఈ మాట మనకు నిరీక్షణ కలుగజేస్తూ ఉంటుంది. చివరాఖరిగా మన బ్యాక్గ్రౌండ్ చూడు, నా దేవుడు నన్నే చూస్తున్నాడు. ఈ మాట కూడా మనకు నిరీక్షణ కలుగజేస్తాడు. సొలొమోన్ ఎవరండి? ఎంతలా ప్రభు ఆశీర్వదించాడు సొలొమోన్ని. ఎవరు? సొలొమోన్ పెరిగినప్పుడు ఇంట్లో వాళ్ళు తిట్టలేదంటారా సొలొమోన్ని? అరే వ్యభిచారి కొడుకు అని కూడా అని ఉండొచ్చుగా, మీ అమ్మ ఎలాంటిది తెలుసారని అని ఉండొచ్చుగా. ఎవరు ఖాళీగా ఉంటాయి, ఎవరు నోళ్ళు ఖాళీగా ఉంటాయి. కానీ సొలొమోన్ని ప్రభు బ్యాక్గ్రౌండ్ చూడలేదు, తన పుట్టుక విధానం చూడలేదు, తన తల్లిని చూడలేదు. ఏమండి, సరే అక్కడ దావీదు పశ్చాత్తాపడ్డాడు, దాన్ని మనం కొట్టివేయలేము. కానీ విషయం ఏంటంటే, ఈ బ్యాక్గ్రౌండ్ దేన్ని బట్టి కాదు, కానీ ప్రభు సొలొమోన్ని వాడుకున్నాడా లేదా. కనుక ఇక్కడ మోషేని కూడా చూడండి, బ్యాక్గ్రౌండ్ చూడట్లేదు. బ్యాక్గ్రౌండ్ ప్రభుకు అవసరం లేదు. వాడు దయ్యం పట్టినోడు, సమాధుల్లో కాపురం చేస్తూ ఉన్నాడు, ఎవరిని పడితే వాళ్ళకు రాళ్లతో కొడుతున్నాడు, రాళ్లతో వాడిని గాయపరుచుకుంటున్నాడు. వాడిని స్వస్థపరిచాడు దేవుడు. వాడు తెకపోలికి వెళ్ళి 10 పట్టణాలు, తెకపోలి అంటే సువార్త ప్రకటించాడు. వాని బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏమండి? లాస్ట్ వీక్ కదా మనం మాట్లాడుకున్నాం. ఎవరి గురించి? ఇక్కడేనా? ఎవరు ఆమె? సమరయ స్త్రీ కదూ, లాస్ట్ వీకే మనం మాట్లాడుకున్నాం. ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎంత దారుణంగా ఉంది ఆమె బ్యాక్గ్రౌండ్. ఆయన ప్రభు ఆమెను ఊరంతా సువార్త చెప్పడానికి వాడుకున్నాడు. నీ బ్యాక్గ్రౌండ్ ప్రభుకు అవసరం లేదు. అది గొప్పగా ఉన్న అవసరం లేదు, చెత్తగా ఉన్న అవసరం లేదు. అది నీ బ్యాక్గ్రౌండే మ్యాటర్ కాదు. కనుక ఇవి గుర్తుపెట్టుకుంటే ప్రతి పరిస్థితుల్లో కూడా మనకు ఏం కలిగి ఉంటామంటే ఒక మంచి నిరీక్షణ. కనుక ప్రభు ఆ రీతిగా మన జీవితాల్లో మంచి నిరీక్షణ ఇచ్చి, శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చి మనల్ని నడిపించును కాక. ప్రార్థన చేసుకుందాం, పరీక్షించుకుందాం. ఆ రీతిగా బలలో చేయి వేసే వారముగా ఉందాం.